దేవుడు చేసిన మేలును దేవుడిని మరవక ఆయన సన్నిధానంకి వచ్చిన ఆయన బిడ్డలమైన మనందరం కూడా దేవుడు చేసిన మేలులను సాక్ష్యం చెప్పి ప్రభు నామాన్ని కనపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాము. దేవునికి స్తోత్రం. మరి ఎవరు లేనట్టయితే లేచి నిలబడడం, ఆరాధన జరిపించుకుందాం. మన మధ్యలో దానికి ముందుగా బైబిల్ పఠనం, మన మధ్యలో సహోదరుడు జాకబు వచ్చి బైబిల్ పఠనం చదువుతుండగా అందరిని కూడా అతనితో పాటు ఏకీపించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు మీ బైబిల్ తెరచి 27వ కీర్తనని తీసి 27వ కీర్తన 8వ వచనం నుంచి చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనల నుంచి 27వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతున్నాం. మీరు ఏకీభవించండి. నా సన్నిధి ఎదుగుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని త్రోలివేయకుము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయుము. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్ష్యములను క్రూరత్వమును వెళ్ళగక్కు వారిని నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్నాను. నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిర్భరంగా ఉంచుకొను. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. బుద్ధివాడు దేవుని దీవించుగాక. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరూ ఈ రెండు చేతులను తండ్రి అయిన దేవుడి సింహాసనం వైపు చూపిస్తూ కళ్ళు మూసుకొని హృదయపూర్వకముగా ఆరాధన చేసుకుందాం. ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ఆయన ఆరాధించవలనని మనకు లేఖనములు సెలవిస్తున్నట్లుగా దేవాతి దేవుడు మన కుటుంబాలు చేస్తున్న అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు తలంచుకుంటూ, ఆ దేవాతి దేవుడు చేస్తున్న మేలులను తలంచుకుంటూ హృదయపూర్వకమైన ఆరాధన జరిగించుకుందాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థించండి, స్తోత్రం చెల్లించండి. స్తోత్రము తండ్రి, గడిచిన కాలం అంతయు కాచావయ్యా, నీకు స్తోత్రము తండ్రి. స్తోత్రము నాయనా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తోత్రించండి బలముగా, బలముగా. కృతజ్ఞత అర్పణలు చెల్లించుకోండి, కృతజ్ఞత అర్పణలు చెల్లించండి. స్తోత్రం, స్తోత్రం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నిన్ను చూస్తున్న దేవుడు, ఆయన కనుదృష్టి నీ పైన ఉంటుంది. నీవు చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం.
పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా నీకే స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రమయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. నిన్నే నిన్నే నీ కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నీ కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
స్తోత్రం నా తండ్రి, దేవా నీకే వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ సమయ కాలమందు నాయన యేసు ప్రభు ప్రార్థనశాలలో ఇంతవరకు నాయన మిమ్మల్ని ఆరాధన చేసుకున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ ఆరాధన అంతటి ప్రభువా మా బలమ చేతను శక్తి చేతను కాదు నాయన, మీ ఆత్మ చేతనే ఇది జరుగుతున్నదని మేము నమ్ముచున్నాము ప్రభువా. మీ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మా మధ్య నివసించుచు మా అందరితో మాట్లాడుచున్నందుకై, మా అందరిని నడిపిస్తున్న విధానానికి ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మేము వట్టి వారము మట్టి వారము నాయన, ఆయనను మమ్మల్ని ప్రేమించి ప్రభువా ఈ పరిసర ప్రాంతంలో యేసు ప్రేమ ప్రార్థనశాలను స్థాపించి మా అందరిని ఇక్కడ సమకూర్చుతున్నందుకై
మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం ప్రభువా. ఆయన ఇదిగో ఆయన ఇంకను మాలో ఏదైనా తప్పిదములు ఉంటే క్షమించండి ప్రభు. ఆయన ఇదిగో నాకును నీకును మధ్యగా అడ్డుపడి ఉన్న ప్రతి పాపమును యేసు క్రీస్తు నామములో తొలగించమని అడుగుతున్నాను ప్రభువా. కృప చూపించండి నాయన, కృప చూపించండి నాయన. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గడిచిన కాలం అంతా కాల్చిన దేవుడు ఇక ముందు కాలం కూడా తన దయ చొప్పున కృప చొప్పున మనందరినీ కాల్చి కాపుదల చేయగలడని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టుకుని ప్రభు నామమును మహిమపరుచుకున్నారు. ఆయన మాత్రమే నమ్మదగిన వాడు, ఆయన మాత్రమే మనల్ని తప్పించగలిగిన వాడు, తప్పించగలిగిన దేవుడు ఆయన మాత్రమే. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏమీ లేదు. ఆయన మాత్రమే మహిమ కలిగిన వాడు, ఆయన మాత్రమే మన పట్ల ప్రేమ చూపించగలిగిన వాడు, ఆయన మాత్రం మనం ఆరాధన చేసుకోదగిన వాడు. మన స్థుతులపై ఆయన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి అందరూ ప్రతి దినము ప్రార్థనలో నిత్యము ఎడతెగక ప్రార్థన చేస్తూ మన ప్రభువునికి మహిమ మన మధ్య నివసించలాగిన అందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేసుకుంటూ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరూ మేము ఆయన స్థలంలో కూర్చున్నట్లయితే స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ. ఇంతవరకు నేను చక్కగా పాటలు ప్రార్థన ఆరాధన మహిమపరుచుకున్నాను ప్రభు. అయాదిగా ప్రభు ఇంతవరకు జిల్లాను బట్టి స్తోత్రాలు ప్రభు. యేసు ప్రేమ ప్రార్థన శాంత ప్రభు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రభు. అయాదిగా ప్రభు నీ శావకుదాలు తండ్రి, మీరు ఏదైతే మాట్లాడాలో ప్రభు, ఈ శావకుని శిలోసార్లు మరుగుపరుచుకున్న ప్రభు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినము మనందరం కూడా ముఖ్యమైన ఘట్టంలోకి వచ్చి ఉన్నాము. అందరము కూడా పరిశుద్ధ లేఖనమును ధ్యానించకుండా ప్రభువు మనతో ఏం మాట్లాడుతున్నాడు మనందరం కూడా శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి వాక్యమును ప్రకటించుండగా ఎవరును అల్లరి చేయొద్దు. ఎవరును అల్లరి చేసినా పక్కన మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు ఏమైంది? ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ దినమున మనం వాక్యములకు వెలుచుండగా, వాక్యాన్ని ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ సహవాసంగా ఉండి నడిపిస్తున్న విధానానికై దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కాబట్టి ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అదే 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మన మధ్య ఎవరున్నారు? మన మధ్య ఎవరున్నారు? ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండను. ఇప్పుడు మన మధ్య ఎవరున్నారు? మన మధ్య సంచరించుచుండెను. ఎక్కడ? శరీరధారి అయి వచ్చి మన మధ్య సంచరించుచుండెను అని చదువుకున్నాం మన లేఖన భాగంలో. కాబట్టి ప్రియ సహోదరులు అందరూ గమనించవలసిన మాట ఏంటంటే, ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన మాట
ఎవరు చెప్పారు? ఎవరు చెప్పింది? నమ్మదగిన వాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మదగిన వాడు. మాట ఇచ్చి మాట తప్పుతాడా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవిస్తారు వాళ్ళ మధ్య ఆయన నివాసం చేస్తున్నాడు. వారితో ఏకీభవించి మనతో పాటు ఇక్కడ ఆయన ఉన్నాడు అని వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నమ్మినవారు. కాబట్టి ప్రియ సహోదరులారా, అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఆ శరీరధారి మన మధ్యకు వచ్చి ఏమి ప్రకటిస్తున్నదో మనందరం ఈరోజు తెలుసుకుందాం. 1:15 మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. త్వరగా ఆ వాక్యము శరీరధారి మన మధ్య సంచరించుచు మనకు చెప్పుచున్న మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించు గలిలయకు వచ్చిన దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు ఎక్కడికి వచ్చినాడు? ఆ శరీరధారి ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రేమ ప్రార్థనశాలలోకి వచ్చి ఉన్నాడు. ఎక్కడికి వచ్చినాడు? యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఉన్నాడు. ఆయన యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడన్న వాక్యం నెరవేరినట్లుగా ఇక్కడ గలిలియా అనే ఆ పదవ దగ్గర ఏం చేయాలి? యేసు ప్రేమ ప్రార్థనశాలలో యేసయ్య మనతో కూడా సంచరించుతున్నాడు. ఎవరు సంచరించుతున్నాడు? ఆయన చెప్పుచున్న వాక్యం ఏమిటి? మనకి కాలం సంపూర్ణమైపోయినది. ఎవరికి ఇచ్చిన కాలం? నీకు నాకు ఇచ్చిన కాలమా? కొంతకాలం అపవాదికి ఇవ్వబడింది. అపవాదికి ఇచ్చిన కాలం సంపూర్ణమైపోయినది. ఇప్పుడైతే మన మధ్య ఏమొచ్చి ఉన్నది? దేవుని రాజ్యం ఉన్నది. ఏమున్నది? దేవుని రాజ్యం మన మధ్య ఉన్నది కనుక మనం ఏం చేయాలి? బాప్తిసం పొందుకొని మారు మనసు పొందాలి. ఏం చేయాలి? కాలం సంపూర్ణం అయిపోయింది. దేవునికి అపవాదికి ఇచ్చిన అవకాశం అయిపోయింది. సమయం కొద్దిగానే ఉంది కనుక మనందరం కూడా బాప్తిసం పొందుకోవాలి. సువార్తను నమ్మండి. దేని నమ్మాలి? సువార్తను నమ్మి దేవుని రాజ్యంలో మీరు కూడా పాలి భాగస్థులు అవ్వాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి, ఈ దినమున మనందరం కూడా ఈ సువార్తను నమ్మాలని ఎందుకు అంటున్నానంటే, లూకా సువార్త 5వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించుకుంటూ సముద్ర తీరమున బయలుదేరి వెలుచు అక్కడ కొంతమందితో మాట్లాడుతూ ఉన్నారు. చదువుకుందాం. 8వ వచనం చదువుకుందాం. 4వ వచనం చదవండి. 5:4 త్వరగా. సువార్త ప్రకటించుటూ ఆయన బోధించుట చాలించిన తరువాత మీరు దోణిలను లోతునకు నడిపించి చేపల పట్టుటకు వలలు వేయడని సీమోనుతో చెప్పగా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొంతమందిని ఏర్పాటు చేసుకోవడానికి సువార్త ప్రకటించి చాలించిన తర్వాత కొంతమంది ఇద్దరు మనుషులతో మాట్లాడుతున్నారు. ఈ దినమున యేసు ప్రేమ ప్రార్థనశాలలో కూర్చున్న మీతో కూడా ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటూ హృదయంలో మనము ఆ వాక్యాన్ని రాసుకోవాలి. ఎక్కడ రాసుకోవాలి? హృదయం అనే పలక మీద. హృదయం అనే పలక మీద ఇక్కడ వ్యక్తపడుతున్న ప్రతి వాక్యము, ప్రతి అక్షరాన్ని మీరు రాసుకున్నట్లయితే మీ జీవితాలు వెలుగుమయంగా మారిపోతున్నాయి. తర్వాత వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
మీ అందరితో ఆయన పిలుస్తున్న మాట ఏమిటంటే, మీరు ప్రయాసపడుతున్నారు. దేంట్లో ప్రయాసపడుతున్నారు? ప్రతి విషయంలో ప్రయాసపడుతున్నారు. కొంతమంది పాపంలో ప్రయాసపడుతున్నారు. పాపంలో పడిపోయి బయటికి లేలేక వాళ్ళెంతో ప్రయాసపడుతున్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుచు కొట్టుమిట్టాడుతున్నారు. బయటికి రాలేక ప్రయాస పడిపోతున్నారు వాళ్ళు కూడా. కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడుచు అప్పుల బాధతో సతమతమైపోతూ ఆ భారాన్ని మోసుకుంటూ వారు ప్రయాస పడిపోతున్నారు. కొంతమంది అయితే ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఇదే లోకము ఇదే జీవితం అని వారు కూడా ఈ లోకంలో బందీలైపోయి ఆ బందీకాలం నుంచి తప్పించుకోలేక వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రయాసపడుతున్నారు. ఇక్కడ వీళ్ళు ప్రయాసపడుతున్నారు. ఏమంటున్నారంటే సీమోను అంటున్నాడు యేసయ్యతోటి, ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఇంతవరకు ఈ లోకములో ప్రయాసపడిన మీరందరూ దేని గురించి ప్రయాసపడితిరో అది ఎవరైనా సాధించుకున్నట్లుగా మీరు గమనించుకుంటున్నారా? దేని గురించి ప్రయాసపడుతున్నారు? మీకున్న ప్రతి సమస్య గురించి ప్రయాసపడుతున్నారు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆలోచన, ప్రయాసం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, ప్రయాసపడి భారము మోసుకొనుతున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. ఎక్కడికి? నా యొద్దకు రండి. మీరు నా యొద్దకు వస్తే మీ భారం అంతా నేను తీసుకెళ్తున్నాను. ఇక్కడ వీరు కూడా ఏం చేశారు? రాత్రంతయు ప్రయాసపడ్డాము. ఏమంటున్నారు? రాత్రంతయు ప్రయాసపడ్డాం కానీ మాకేమీ ప్రయోజనం. ఇక్కడ వారు గమనించవలసిన మాట ఏమిటంటే, ఇక్కడ వచ్చి చెప్పుచున్న మాట ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు, సర్వలోకానికి సృష్టికర్త. ఏమంటున్నాడు? ఇప్పుడు వలలు వేయండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు వేయండి వలలు. మీరు రాత్రంతా ప్రయాసపడిన సంగతి ఆయనకు తెలియదా? మీరంతా శ్రమ పడ్డారు రాత్రంతా, ఆయన చూడలేదా? చూచుచున్న దేవుడు చూడడా? చూచే కదా ఆయన ఏమంటున్నాడు? మీరు ప్రయాసపడింది నేను చూశాను, నాకు తెలుసు, ఇప్పుడు వలలు వేయండి. మీ ప్రయాసం అంతటిని తీసివేసి మీ భారములు తగ్గిస్తాను. మీరు దేని గురించి అయితే ప్రయాసపడుతున్నారో దాన్ని నేను మీకు అందిస్తాను అంటున్నాడు. కానీ వారైతే ఆ మాటను గ్రహించట్లేదు. వాళ్ళు గ్రహించలేక వాళ్ళు ఏమంటున్నారంటే, ఏలినవాడా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, ఫలితం లేదయ్యా అంటున్నారు. అందుకే యేసు ప్రేమ ప్రార్థనశాలలో చెప్తున్న మాట ఏమిటంటే, ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ప్రయాసపడుతున్న సమస్త జనులరా ఆయన వద్దకు వస్తే మీ భారము తీసివేయడానికైనా సమర్థుడు. చదువుకుందాం. కింద వచ్చినారు చదవండి. 6వ వచనం. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లుగా నింపిరి. అప్పుడు అంటున్నాడు ఈ సీమోనుకు అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. ఏమిటి? అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి సీమోనుకి. యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గరకు వచ్చి మీ ప్రయాసం నేను తీసివేస్తాను, ఇక్కడ వలలు వేయనప్పుడు అతనికి అర్థం కాలేదు. ఇప్పుడు ఎప్పుడైతే విస్తారంగా చేపలు పడ్డాయో ఆయన చెప్పిన మాట ప్రకారం ఎప్పుడైతే వారు వలలు వేశారో ఆ క్షణంలోని వారికి ఏమర్థమైంది? విస్తారంగా చేపలు పడ్డాయి. ఇప్పుడు అంటున్నాడు సీమోను, 8వ వచనం చదవండి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. చప్పట్లు కొట్టుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాం. ఇంతటి గొప్ప కార్యం చేస్తున్న దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేస్తున్నాం అని ఇక్కడ సీమోను ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడని. అంత తగ్గింది. మన జీవితాల్లో దేవుడు చేస్తున్న మేలును మనం గ్రహించట్లేదు. ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడంటే గమనిస్తున్నాడు. గమనించి వచ్చేసినాడు. ఆలోచన కలిగింది. ఏలిన వాడా అనేదాకా వచ్చేసాడు. అంతకుముందు మేము ఇంతవరకు ప్రయాసపడ్డాం కానీ ఈ మాట చూపును మేము వేస్తే అది జరుగుతుందో లేదో, ఎందుకులే ప్రభువా మేము ప్రయాసపడితే మాకు ఏమీ దొరకదని పేతురు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉన్నాడో, నిర్లక్ష్యంగా ఉన్న పేతురు హృదయం తట్టి దేవుడు ఎప్పుడైతే దేవుడు చేసిన అద్భుత కార్యాలను చూశాడో అప్పుడే ప్రభువా నేను పాపాత్ముడని
ప్రభువు కాళ్ళ ఎదుట సాగిలపడి ఆయనకు నమస్కరించి అయ్యా నన్ను వదిలిపో అంటున్నా ఆయన ఏమంటున్నాడంటే 10వ వచనం చదువున్నాడు. అలాగున సీమోనుతో కూడా పాలివారిన జబదయి కుమారులకు యాకోబును యోహానును అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నువ్వు మనుషులు పట్టువాడవిందు అని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను తరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు వీరు అనుకున్న కార్యమును చేసి చూపిస్తూ ఉన్నాడు. ఆయనను అవిశ్వాసమే, ఆయనను దేవుడు అంటే భయం లేదు, ఆయనను దేవుడు అంటే భక్తి లేదు, ఆయనను మన జీవితాలు పాత రోత జీవితాలే ఇంకా కొనసాగించుకుంటూ పోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఏమనంటే మీరు ప్రాచీన స్వభావమును విడిచి నవీన స్వభావమును మీరు ధరించుకోవాలని ప్రభువారు చెప్పిన వాక్యాన్ని మనందరం కూడా ఏం చేయాలి? గుర్తుకు తెచ్చుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమున కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గమనించవలసిన మాట ఏమిటంటే మనం ఏం చేయాలి? అశ్రద్ధ కలిగి ఉండకూడదు. దేవుని సన్నిధికి వస్తున్న మనము ఏం చేయాలి? ఇక్కడ ప్రభువు వీరందరినీ ఏర్పాటు చేసుకొని 12 మంది శిష్యులను తయారు చేసుకొని వారిని ఏమని పిలుస్తున్నారు? వీరు ఇక్కడి నుంచి చేపలు పట్టేవారు కాదు, ఈ లోకములో మీరు ప్రయాసపడిన వ్యర్థమే, కాబట్టి మిమ్ములను మనుషులను పట్టు జాలరులను చేస్తానని వాగ్దానం చేసిన యేసయ్య వారిని ఏం చేసి ఉన్నాడంటే మనుషులను పట్టుటకు వారిని జాలరులుగా తయారు చేసి లోకం మీదకి వారికి సర్వాధికారమును దయచేసి వారిని ఆశీర్వదించి అభిషేకించి ఈ లోకంలోకి పంపినప్పుడు వారందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలిగారు. ఈ వాగ్దానం చేసింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులను చేస్తానన్నాడు. చేస్తానన్న ఆయన చేయకుండా ఉన్నాడా? ఖచ్చితంగా చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా బలమైన ఆత్మాభిషేకంతో అందరినీ అభిషేకించి లోకంలోకి పంపించి ఈ దినమున మనందరము సువార్త వింటున్నామంటే అప్పుడు అపోస్తలులకు పడ్డ శ్రమే. వారు యేసుక్రీస్తు ప్రభుల వారి మాటికి లోబడి వారు ఆయన ఏదైతే వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానానికి వారు కట్టుబడి ఉన్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుచున్నాడు. మీరు కూడా ప్రతి ఒక్కరు మనుషులు పట్టు జాలర్లుగా మీరు మారాలన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ సన్నిధానములో ఇక్కడ మందిరం ఏర్పాటు చేసి ఈ స్థలంలో దేవుడు నివసిస్తూ మనందరికీ చెప్పుచున్న మాట ఏమిటంటే మీరందరూ కూడా మనుషులు పట్టే జాలర్లుగా మారాలన్నది. చేపలు కొట్టి ప్రభు నామని మాట్లాడుతున్నాం. ఒక చేపలు పట్టుకుంటే జాలరులని దేవుని యొక్క పని కోసం వాడబడుతున్నాడంటే వారెంతో ధన్యులై ఉన్నారు. ఈ దినమున ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఈ వాక్యానుసారంగా జీవిస్తే మీరందరూ కూడా ప్రభువారు చెప్పినట్లుగా మీ ప్రయాసం అంతా ఆయన మీద మోపి, ఎవరి మీద? యేసుక్రీస్తు ప్రభుల వారి మీద, మన తండ్రి అయిన దేవుని మీద మోపి ఆయన అంటున్నాడు, మీ భారం అంతా నా మీద మోపండి. మొదటగా మీరు నా పని చేస్తే నేను మీ పని చేస్తాను. మొదటగా మీరు ఏం వెతకాలి? నీతిని, న్యాయాన్ని మీరు వెతికినట్లయితే మిమ్మల్ని నేను కాస్తాను అంటున్నాడు ఆయన.
కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు చూపుతున్న ఈ వాక్యము వింటున్న మీరందరూ కూడా గమనించాలి. ఈ మధ్యకాలంలో ఒక చిన్న సాక్ష్యం నేను విన్నాను. ఆ సాక్ష్యం వింటే మీరు కూడా సువార్తను నేను ఎందుకు ప్రకటించకూడదు, అనేకులకు దేవుడి గురించి నేను ఎందుకు చెప్పకూడదు అనే ఆలోచన కలుగుతుంది. ప్రియ సహోదరులారా, ఇక్కడ మనుషులు కట్టు జాలరులుగా చేస్తానన్నప్పుడు వారు సమస్తమును విడిచి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించిన రీతిగా మనందరము కూడా వెంబడించే వారిగా ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నేను ఈ మధ్య కాలంలో ఒక సాక్ష్యం విన్నాను. ఒక 10 సంవత్సరముల పాప, ఒక 10 సంవత్సరాల పాపకి తీవ్రమైన క్యాన్సర్ వ్యాధి. ఏంటి? తీవ్రమైన క్యాన్సర్ వ్యాధి. అమ్మాయి కొద్ది దినములు చనిపోతుంది అని అమ్మాయికి తెలుసు. ఆ చిన్న పాపకి తెలిసి కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా తను సంతోషంగా తిరుగుతూ ఉంది. ఏం చేస్తుంది? సంతోషంగా ఆడుతూ పాడుతూ, చనిపోతానని తెలుసు కానీ ఆడుతూ పాడుతూ తిరుగుతూనే ఉంది. అక్కడున్న డాక్టర్ గారికి అర్థం కావట్లేదు, ఈ అమ్మాయి ఎందుకు ఇలా సంతోషంగా ఉంటుంది, ఈ అమ్మాయి రేపు చనిపోతుందని తెలుసు కదా, అయినను సంతోషంగా ఉంది. ఎందు నిమిత్తం సంతోషంగా ఉందని డాక్టర్ గారికి అర్థం కావట్లేదు అంట. ఈ డాక్టర్ గారికి అర్థం కావడం కారణం ఏమిటంటే, అమ్మాయి చెప్తుంది, అమ్మాయిని పరీక్షించడానికి డాక్టర్ అమ్మాయి దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాప అడుగుతుంది, డాక్టర్ గారు మీరు ఎంతమందిని రక్షణలోకి నడిపించారు? ఏమని? మీరు ఎంతమందిని రక్షణలోకి నడిపించారు? యేసుక్రీస్తు వారి వైపు ఎంతమందిని నడిపించారని ఆ పాప అడుగుతున్నప్పుడు, నేను ఆ పని చేయలేదమ్మా. ఏమంటున్నాడు? ఆ పని నేను చేయలేదు. ఎందుకని? ఈ పాపకి ఒక తలాంతు ఉంది. ఆ తలాంతును ఈ పాప నెరవేరుస్తుంది. ఆ పాప వయసు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల పాప ఆలోచన చేస్తుంది, డాక్టర్ గారు నేనైతే ఇంతవరకు 9 మందిని యేసుక్రీస్తు వారి వైపు నడిపించాను, క్రీస్తు రక్షణలోకి నేను నడిపించి ఉన్నాను. నా వయసు 10 సంవత్సరాలు. ఇంకొక ఆత్మను కనుక దేవుడికి అప్పగిస్తే నా ఈ 10 సంవత్సరాల వయసుకి నేను ఒక్కొక్క సంవత్సరం చొప్పున 10 మందిని నేను దేవునికి అప్పగించున్నాను. ఒక్కొక్క సంవత్సరం చొప్పున 10 సంవత్సరాల పాప 10 మందిని దేవుని మందిరానికి తీసుకొచ్చి దేవునికి అప్పగిస్తే డాక్టర్ గారు ఆలోచన చేస్తున్నాడు, నిజమేనమ్మా, నేను శరీరాలను పరీక్షించేవాడినే కానీ, శరీరాలకున్న జబ్బులను తగ్గించేవాడినే కానీ నేను ఆత్మల వైపు చూడలేదు. నిజమే, నేనైతే ఇంతవరకు ఆ ప్రయత్నము చేయలేదు అని డాక్టర్ గారికి ఒక ఆలోచన కలిగింది. ఏమి కలిగింది? ఒక ఆలోచన కలిగింది. ఇక్కడ కనీసం అందరూ 40 సంవత్సరాల లోపు ఉన్నాము. మనకు ఊహ తెలిసిన కానించి కనీసం ఈ పాటికి మనము ఒక్కొక్కరము, నా వయసు కనీసం 42 సంవత్సరాలు. ఈ 42 సంవత్సరాలు నేను ఎంతమందిని నడిపించాలి? ఆ పాపను చూసి ఆలోచన చేస్తే 42 మందిని నేను చేర్చాను. నేను ఎంతమందిని చేర్చాను నాకే తెలియదు, చేర్చానో లేదో కూడా తెలియదు. ఇంతవరకు మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నా కానీ మీరు ఎంతమంది దేవుని సన్నిధికి చేస్తారో కూడా నాకు తెలియదు. అక్కడ డాక్టర్ గారు మాత్రం ఆ చిన్న పాప ప్రశ్నకి, నేను శరీరాలని పరీక్షిస్తున్నాను, వారి రోగాల్ని పరీక్షిస్తున్నా కానీ వారి హృదయాన్ని యేసయ్య వైపు తిప్పాలన్న ఆలోచన నాకు రాలేదమ్మా అన్నాడు. డాక్టర్ గారు ఇంకొక ఆత్మను నేను నడిపించాలి. అమ్మాయి మరణంలో కూడా చివరి ఆఖరి దినములలో కూడా ఒక పట్టుదల కలిగి ఉంది. ఏమని? నేను చివరాఖరికి నేను చనిపోయినప్పుడు ఇంకొక ఆత్మను కనుక దేవుని వైపు నేను నడిపించగలిగితే నా జీవితము ధన్యతగా కలిగి ఉంటుంది. ఆ మాటలు మాట్లాడుకుంటూ ఆ సాయంకాల సమయంలో ఆ పాపకి సీరియస్ అయిపోయింది. పాపకి సీరియస్ అయిపోయింది, బ్రతకదు. కానీ ఆ పాప చివరి కొరిక డాక్టర్ గారికి ఫోన్ చేశారు, సార్ అమ్మాయికి సీరియస్గా ఉంది, నర్సు అమ్మాయికి సీరియస్గా ఉంది, అమ్మాయి బతకదయ్యా అంటే పరిగెత్తుకుంటూ వచ్చేసి చూస్తే చనిపోయింది. అప్పుడు అంటుంది, డాక్టర్ గారు ఒక సాక్ష్యం చెప్తున్నాడు, అమ్మ
నీవు చెప్పిన మాటలు విని, ఎవరు? ఆ చిన్న పాప మాటలు విని ఆ డాక్టర్ గారికి మారు మనసును కలిగింది. చప్పట్లు కొట్టి ఈ సాక్షి వింటున్నప్పుడు నా మనసు ఎంతో తెప్పరిల్లింది. నిజమే, నేను వ్యర్థుడను, చిన్న పాపకున్న తెలివి మనకెవరికి లేదు అంటున్నాడు. నీవు ప్రయాసపడిన ఆ 10వ ఆత్మను నేను ఇక్కడి నుంచి యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తాను. ఒక తీర్మానం చేసుకున్నాడు డాక్టర్ గారు. ఒక 10 సంవత్సరాల పాపకున్న ఆలోచన మనకెందుకు లేదు? ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారు ఈ వాక్యం విని దేవుని రాజ్యం సమీపిస్తున్నది, దేవుడు మనతో మాట్లాడుతున్నారు, ఈ దినమున మందిరంలో నాకు దేవుడు ఈ వాక్యం బోధించాడు అని చెప్పి మీరు పక్క వారికి చెప్పి ఎన్ని ఆత్మలను దేవుడి వైపు నడిపిస్తున్నారు? ఎన్ని ఆత్మలను నడిపిస్తున్నారు? ఆదివారం చర్చికి వచ్చి వెళ్ళిపోతున్నాం, ఆదివారం మాత్రమే వస్తున్నాం, ఆదివారం మాత్రమే బైబిల్ తెలుస్తున్నాం, తర్వాత బైబిల్ మూసిన బైబిల్ మళ్ళీ మందిరానికి వచ్చేదాకా తెరవట్లేదు. మనం ఏమని రక్షిస్తాం జనాన్ని? ఆయన ప్రజల్ని ఆయన యొద్దకి ఏమని నడిపిస్తాం? మనం ఎన్నది అర్థం చేసుకోవాలి. ఈ 10 సంవత్సరాల పాపకున్న ఆలోచన నాకు లేదే అని నేను సిగ్గుపడుతున్నాను. కాబట్టి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఆ డాక్టర్ గారు 10వ ఆత్మగా తనను తాను అర్పించుకున్నాడమ్మా. 10వ ఆత్మ నేను. నీ 10 సంవత్సరాల వయసులో సంవత్సరానికి ఒక చొప్పున 10 మందిని నువ్వు దేవునికి అప్పగించావు తల్లి. నీ ప్రార్థన వ్యర్థం కాలేదు, నీ పట్టుదల వ్యర్థం కాలేదు. నీవు దేవుని మందిరంలో నేను ఇక్కడ నుంచి సువార్తను ప్రకటిస్తానని ఆయన సాక్ష్యముగా ఒక ఆర్టికల్ రాసుకున్నాడు, ఆయన నోట్స్లో రాసుకున్నాడు ప్రియ సహోదరుల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్టర్ గారి లాగా కాకుండా మనందరం కూడా ఆత్మలను వెతుకుదాం. ఏమి వెతకాలి? ఆత్మలను వెతకాలి. కోత విస్తారంగా ఉంది లోకం మీద, అనేకులు పాపంలో పడిపోతున్నారు. వీళ్ళందరికీ సువార్తను ప్రకటించాలి. ఈ లేఖన భాగం చదువుకున్నాం మనం. దేవుని రాజ్యం సమీపించినది, అందరూ అంతటా మారు మనసు పొందండి, మిమ్మల్ని మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తానన్నాడు. 12 మంది శిష్యులు చేసిన దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకుంటాడు. ఆ 12 మందిలో శిష్యుల్లో ఈ 10 సంవత్సరాల పాప, ఈ ఆశ అనే పాప కూడా దేవుణ్ణి మహిమపరిచి ఉన్నది. తన పని ఈ లోకములకు వచ్చి తన పని తను నిర్వర్తించి వెళ్ళిపోయింది. తన పని తను చేసుకుని వెళ్ళిపోయింది. కాబట్టి మనము కూడా 12 మంది శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞను మనకు కూడా వర్తిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా ఈ సువార్తను ప్రకటించి, ఎవరికి? సర్వసృష్టికి, సర్వజనులకు నా ఈ సువార్తను ప్రకటించి సర్వజనులను నాకు శిష్యులుగా చేయమన్న ఆజ్ఞను మనము తప్పక పాటించాలి. వాక్యాన్ని నేర్చుకొని, అయ్యా కాలం సంపూర్ణమైపోయినది, దేవుని రాజ్యం సమీపించినది, ఆయన మన సమీపమున ఉండగానే మనం ఆయన్ని ఎదుర్కొనే వారిగా ఉండాలి. ఏం చేయాలి? ఆయన్ని ఎదుర్కొనే వారిగా ఉండాలి. రేపు క్రీస్తు రాకడ వచ్చినప్పుడు, 2వ రాకడలో క్రీస్తును ఎదుర్కొనడానికి ఎంతమంది సిద్ధపాటు కలిగిన మనసుతో ఉన్నారు? ఎంతమంది సిద్ధపాటు కలిగిన మనసుతో ఉన్నారు? ఉన్నారా? క్రీస్తు ప్రభువు వారిని ఎదుర్కొన్నటకు ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు అంటే ఎవరు లేరు. ఒకళ్ళు కూడా మేమున్నామని చేయతే ధైర్యం ఒక్కరికి లేదు. అంటే ఎవరు కూడా వాక్యాన్ని వినడలేదు, అంగీకరించట్లేదు. వాక్యం నమ్మదగినది, వాక్యం యథార్థమైనదని లేఖనము సెలవిస్తున్నవి. వాక్యము నీకు జీవ మార్గంలో ఉన్నవి. వాక్యము నిన్ను నడిపించేది పరలోకానికి. దేవుడు ఆదియందు దేవుని యొక్క ఉన్న వాక్యముగా ఉన్న ఈ లోకములోకి ఎలా వచ్చాడు? శరీరధారి వచ్చినాడు. సంఘము దేవునిది. సంఘము విస్తరించాలంటే సంఘం ఏం చేయాలి? ఏం చేయాలి? చాలాసార్లు చెప్పుకునే మాట. సంఘము విస్తరించాలంటే, ఈ సంఘం దినదిన అభివృద్ధిలోకి నడవాలంటే మీరు సువార్తను ప్రకటించాలి, యేసయ్యను ప్రకటించాలి, ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టేసేయాలి. వాక్యం అనే దట్టిని చేతపట్టుకొని ఈ లోకంలోకి మీరు బయలుదేరి వెళ్ళాలి. వాక్యాన్ని మీరు ప్రకటించే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలో ప్రజలకు పరిచయం చేయాలి. మీరు దేవుని యొక్క ఉద్దేశమే అది. ఆయన శరీరధారి లోకంలోకి వచ్చి మన మధ్య సంచరించు చీకటిలో ఉన్న నీ వైపు ఆయన చూస్తూ నిన్ను వెలిగించుటకు ఆ వెలుగు నీ మధ్యకి వచ్చుతున్నది. ఆ వెలుగును మీరు గ్రహించాలి. చీకటి వెలుగును గ్రహించదు. మీలో ఇంకా చీకటిగా ఉంటే, మీరు ఇంకా పాపంలో ఉన్నట్లయితే
మీరు వాక్యాన్ని అంగీకరించేవారు కాదు, వెలుగులోనికి వచ్చేవారు కాదు. కాబట్టి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఒక చిన్న పాపకి ఉన్న ఆలోచన మీ అందరికి కూడా ఉండాలి. సంఘం విస్తరించాలంటే, మంద విస్తరించాలంటే ఏం చేయాలి? మంద పెద్దదవ్వాలి. ఏం చేయాలి? ఒక 2 గొర్రెలను తెచ్చుకొని పెంచుకుంటున్నాం. అవి మందగా మారాలంటే ఏం చేయాలి? అవి మందగా మారాలంటే గొర్రెలు ఈనాలి. ఏం చేయాలి? గొర్రెలు ఈనాలి. ఆ 2 గొర్రెలు ఈనితే ఆ 2 10ని ఈనిందనుకో, ఆ 10 ఒక 20ని ఈనితే అప్పుడేమవుతుంది? మంద పెద్దగా అవుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మీరు అనేకులను యేసు వైపు మళ్ళించాలి. ఒక్కొక్కరు మీ వయసును బట్టి కనీసం 40 సంవత్సరాలు 45 మందిని కాకుండా కనీసం ఒక్క ఆత్మనైనా దేవునికి అప్పగించడానికి కంకణం కట్టుకోవాలి. ఏం చేయాలి? కంకణం కట్టుకోవాలి. కంకణం కట్టుకుంటూ ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి ఆ చికెన్ కూర, మటన్ కూర తెచ్చేస్తారు అయ్యగారు, అది వండుకొని తిని పడుకోవడం కాదు. సువార్తను ప్రకటించాలి. ఏం చేయాలి? సువార్తను ప్రకటించే వారిగా మీరందరూ ఉండాలని ఈ దినమున 12 మంది శిష్యులు పిలిచినట్టుగా యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఆ 10 సంవత్సరాల పాప ఆశను దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో, మీ అందరినీ ఆ దేవాది దేవుడు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ముసలమ్మ ముచ్చట్లు, మళ్ళీ చెప్తున్నాను, ముసలమ్మ ముచ్చట్లు, బిగ్ బాస్లు, సీరియల్స్ పక్కన పెట్టేసి దేవుని నామానికి మహిమకరంగా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి, దేవుడు నిన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి దేవుని యొక్క వాక్యమును అందరికీ ప్రకటించుకుంటూ, దేవుని యొక్క రాకడ సమీపించి ఉన్నదని, దేవుని రాకడ సువార్తను ప్రతి ఒక్కరికి వినిపించుకుంటూ, అమ్మా సమయం లేదు, అసమయమందు మనము దేవుని యొక్క సన్నిధిలో నిల్చొని ఆయన్ను మనం ప్రకటించే వారిగా ఉండాలి. ఎడతెగగా ప్రార్థన చేద్దాం. సంఘం కోసం, నశించుతున్న ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. నశించుతున్న యవనస్తుల కోసం, ముఖ్యంగా యవనస్తులు చెడిపోతున్నారు, ప్రతి ఒక్కరి కోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా రక్షణ మార్గంలోకి రావాలి. ఏమంటున్నాడు మార్కు సువార్త 1:15లో, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఇంకనూ ఎవరైనా మారు మనసు పొందనట్లయితే, ఇంకనూ ఎవరైనా బాప్తిసం పొందుకోనట్లయితే, ఇప్పుడే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోవడానికి ఒక తీర్మానం చేసుకోండి. చిన్న పాప 10 ఆత్మలను రక్షించినట్లుగా మీ ఆత్మను మీరు రక్షించుకుంటూ అనేకులను దేవుని వైపు నడిపిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని మీ హృదయంలో పదిలపరచుకోమని ప్రభుపేట మనం చేసుకుంటూ, ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. జనవరిలో బాప్తిసాలు ఉంటాయి. ఎవరైనా బాప్తిసం పొందుకోవాలని ఆలోచన కలిగి ఉన్నవారు మీ పేర్లు ఇచ్చినట్లయితే మీ పేర్లు రాసుకుంటాము. సిద్ధపాటు కలిగిన మనస్సు కావాలి ప్రతి ఒక్కరికి. కాబట్టి ఎవరైనా బాప్తిసం పొందేవాలంటే మీ పేర్లు రాసుకుంటాము. క్రీస్తు ప్రభువు నామములో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యమును ఇంతటితో ముగించుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఎత్తబడిన వాక్యం గురించి మన మధ్య సహోదరుడు ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నీ శ్రేష్టమైన